ఒకడు పల్లవ్ ప్రశాంత్ గురించి ఒక వీడియో పెట్టాడు. ఈ బిగ్ బాస్ కి వెళ్లి విన్ అయిన వాళ్ళకి పెద్ద ఫ్రాడ్ నా కొడుకు ఎవడైనా ఉన్నాడంటే వాడు పల్లవ్ ప్రశాంత్ గాడే అని చెప్పాడు. దానికి కారణం ఏంది? బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నాకు వచ్చిన డబ్బులు ఏదైతే నేను విన్ అవుతానో అక్కడ వచ్చిన డబ్బులన్నీ రైతులకి ఖర్చు పెడతాను అని చెప్పని అప్పుడు బిగ్ బాస్ లో పల్లవ్ ప్రశాంత్ చెప్పాడు. వాడు ఖర్చు పెట్టాడో లేదో నాకు తెలియదు, కానీ వాడి గురించి వీడియో పెట్టాడు. అరే, ఒక ఆఫ్టర్ పల్లవ్ ప్రశాంత్ గాడు మాట చెప్పి మాట తప్పాడని చెప్పని వాడి గురించి ఒక ఫోటో వేసి వాడి గురించి నువ్వు వీడియో చేశావు. ఇప్పుడు నీ నియోజకవర్గం ఎమ్మెల్యే నీకు ఎన్నో హామీలు ఇచ్చి నీకు ఎన్నో మాయ మాటలు చెప్పి నీ చేత ఓటు వేయించుకొని గెలిచిన తర్వాత ఏదైతే నువ్వు పల్లవ్ ప్రశాంత్ గురించి మాట్లాడావో అదే మాటలు నీ ఎమ్మెల్యే గురించి నువ్వు మాట్లాడగలుగుతావా? నీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వాడిని నిలదీయగలుగుతావా? ఎందుకురా? సరే, వాడు చెప్పిండు, వాడు గెలుచుకున్న డబ్బులు ఓకే, వాడు గెలవడానికి కాస్త కోస్తో మనం కూడా సపోర్ట్ చేసాం, గెలిచాడు. వాడు ఒక షోకి వెళ్ళి గెలిచాడు రా. వాడు గెలవాలి కాబట్టి ఏదో 4 మాటలు చెప్పాడు. వాడు ఇస్తే మంచివాడు అనిపించుకుంటాడు, ఈకపోతే జనాల్లో వాడు ఒక ఫ్రాడ్గా ఉంటాడు. ఆఫ్టర్ ఒక షోకి వెళ్ళిన వ్యక్తినే నువ్వు పాయింట్అవుట్ చేసి నువ్వు సోషల్ మీడియాలో వీడియో పెట్టావు. ఇదే సోషల్ మీడియా ఉపయోగించుకొని నీ ఎమ్మెల్యే మీద నీ మంత్రి మీద నువ్వు వీడియో పెట్టగలుగుతావా? చేతగాని మాటలు చేతగాని ఆఫ్టర్ ఎవరినో దారిని పోయి నిలదీస్తున్నవే. నీ ఎమ్మెల్యే నిలదీయగలుగుతావా? ఎన్నో హామీలు ఇచ్చుంటాడు నీకు. నీ ఎమ్మెల్యే నిలదీసి ఏమిరా బట్టే వాస్, చెత్త నా కొడక, గాడిద నా కొడక, రెక్కె నా కొడక, ఎన్నో దొంగ హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత కనీసం మేము ఎవరో కూడా తెలియనట్టుగా నువ్వు ఉన్నావు, మా హామీలు ఏం చేస్తావు, ఎప్పుడు చేస్తావు అని చెప్పి నిలదీసి అడగలుగుతావా? మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడితే విలువ ఉంటుందా? ఏ చిన్న వాళ్ళ గురించి మాట్లాడితే ఏం విలువ ఉంటుంది? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. మాట్లాడేటప్పుడు కొంచెం నోట్లోంచి ఏం వస్తుందో ఆలోచించి మాట్లాడు. చెత్త ఎదవా, చెత్త కామెంట్లు, చెత్త వీడియోలు.